మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులని చెప్పి మొన్నటి వరకు మనం కలిసి పాడుకుంటున్నటువంటి ఈ పాటను చిన్నాభిన్నం చేశారు. ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిన స్థలాలని దున్నుతున్నారు. ఏ పాపం చేశామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విభజన జరిగినప్పుడు మనమంతా అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాలి, సోదరుల మాదిరిగా ఉండాలని చెప్పి కోతలు కోసినటువంటి తెలంగాణ వాళ్ళు ఈరోజు చాలా దుర్మార్గంగా, అన్యాయంగా మా సోదరులైనటువంటి ఈ ఆంధ్ర వాళ్ళని హింసిస్తున్నారు. మీరు కూడా మాతో చేతులు కలిపారు. మనమందరం చేయి కలిపి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రానిగా మార్చాలని చెప్పి మాత్రమే నేను కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి 7 మండలాలను మనం పరిశీలన చేస్తే హైదరాబాద్లో బంద్ పాటిస్తారు. సాక్షాత్ హైదరాబాద్ని మీకు ఇడిచిపెట్టిపోతే ఒక మండలాలకు మాకు లెక్క అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు దానికి, పోలవరానికి. మేము ఒప్పుకోం. ఎక్కడైతే మా రాముడు భద్రాద్రి రాముడు ఉన్నాడో అక్కడ మా తారక రాముడు ఎన్టీ రామారావు కూడా ఉంటాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దానికి తారక రామారావు నగర్ అనే, తారకరావు సాగర్ అనే పేరు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆశయంతో ఇవాళ ప్రతి ఉద్యోగి కూడా ఉన్న కసి అనేది ఒక వరదలాగా ఉంది. దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసి మనం ఈ ప్రజలకు ఏం చేయాలనేది మీరు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో చేయటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్. హైదరాబాద్లో పనిచేయటానికి మేము ఎవరు సిద్ధంగా లేవు. మీరు క్యాప్లు ఎక్కడ పెట్టినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అయితే ఇవాళ మీ పొలిటికల్ ఎజెండాలో కానీ మాకు కూడా హైదరాబాద్ని ఫిజికల్గా వదులుకోవడానికి మటుకు మాకు ఇష్టం లేదు. పొలిటికల్గా మీరు 2019కి హైదరాబాద్లో మీ రాజ్యం కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ జేఏసీ పక్షాన దానికి చేపట్టే ఏ చర్య అయినా సరే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానించి మేము సమ్మతిస్తాం. దాదాపు ఇవాళ రాష్ట్ర డివిజన్లో 36,000 మంది ఎంప్లాయీస్ అక్కడి నుంచి ఇక్కడ రాబోతున్నారు. ఉన్న 98,000 పెన్షన్స్లో దాదాపు 60,000 మంది ఆంధ్ర చెందినవారు. పబ్లిక్ సెక్టర్ కానీ మిగతా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ 1,00,000 మంది ఆంధ్ర ప్రాంతం చెందిన ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే 2019లో అక్కడ అధికారం చేయించుకోవాలనుకుంటున్నారో ఇది రాజకీయమైన వ్యాఖ్యానం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ హామీ లాంటి అండ మీకు సపోర్టు ఈ జేఏసీ మీకు ఇస్తున్న విషయాన్ని బట్టి నేను స్పష్టంగా ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను సార్.